విజయవాడ సత్యనారాయణపురంలో ది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 35వ బ్రాంచ్ ను ఎంపీ కేసీఆర్ శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కేటీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు ది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తన 35వ కార్యాలయాన్ని విజయవాడలో 4వ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయటం అందరికీ చాలా ఆనందం. ముందుగా యాజమాన్యానికి, సిబ్బందికి, అంతేకాకుండా ఖాతాదారులందరికీ నా శుభాకాంక్షలు. ఇవాళ 2000 కోట్లతో అంతా కంప్యూటరైజ్డ్ అయి క్రమశిక్షణతో ఈ బ్యాంక్ ఉందంటే అది అక్కడ ఈ బ్యాంకుని నడిపిస్తున్న కొమ్మారెడ్డి రాంబాబు గారు మరియు మిగతా డైరెక్టర్లందరి యొక్క ప్రతిభ. ఇవాళ చూస్తే కోఆపరేటివ్ సిస్టంలో ఉన్న బ్యాంకుల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తూ నడుస్తున్న ఈ బ్రాంచిని మరిన్ని బ్రాంచీలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సిటీలోనూ బ్రాంచీలు తెచ్చి ఖాతాదారులకు అందుబాటులో ఉండే విధంగా తీసుకెళ్ళగల సత్యాగల యాజమాన్యం ఉన్నందుకు అభినందిస్తూ, తప్పకుండా 36 ఏటీఎం సెంటర్లతో 35 బ్రాంచీలతో ఉన్న ఈ బ్రాంచి 2000 కోట్ల ఈ బ్యాంకు 2000 కోట్ల టర్నోవర్తో మరింత అభివృద్ధి రాబోయే కాలంలో ఇవ్వాలని అందరికీ కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ సత్యనాపురంలో కనకదుర్గ మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు, అలాగే కేటీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు మన నెట్టెం రఘురామ్ గారు, అలాగే సోదరుడు స్వచ్ఛంద పట్టాభి అందరం కూడా ఓపెన్ చేయటం సంతోషం. ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టార్లో మన రాష్ట్రంలో నిత్యం కూడా బ్యాంకులకి ఆదరణ పెరుగుతూ ఉంది. అలాగే ఈ బ్యాంకులు కూడా ఇది వాళ్ళ 35వ బ్రాంచ్. ఇది 35వ బ్రాంచ్ రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి చిరు వ్యాపారులకి, అలాగే రైతులకి, మధ్యతరగతి వారికి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు కానీ బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ కానీ అందించే బ్యాంకులు. తప్పనిసరిగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బ్రాంచ్ ప్రజలకు మరింత చేరువవ్వాలి, సేవలు చేయాలి. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మేము కూడా పూర్తిగా సంపూర్ణ సహాయ సహకారాలు కూడా ఇస్తామని తెలియజేస్తూ ఈ బ్రాంచ్ సిబ్బందికి అలాగే అందరికి కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. నమస్కారం. ఈరోజు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు 35వ శాఖ విజయవాడ సత్యనారాయణపురంలో ఇవాళ పెద్దలు ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు, అలాగే డిసిబి చైర్మన్ నెట్టెం రఘురామ్ గారు, స్వచ్ఛభారత్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరి చేతులతో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా
26 సంవత్సరాల క్రితం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 1800 కోట్ల బిజినెస్తో జీరో ఎన్పిఏతో చిన్న సన్నకారు రుణాలు ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక బ్లాక్ మార్క్ కూడా లేకుండా కంటిన్యూస్గా డివిడెండ్ పై పెట్టిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా మధ్యలో ఒక సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వారు ఈ కరోనా టైంలో ఆపమన్నప్పుడు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 సంవత్సరాలు బ్యాంక్ పెట్టి 25 సంవత్సరాలు డివిడెండ్ పే చేయడం జరిగింది. అలాగే డిపాజిటర్స్కి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే గోల్డ్ లోన్స్, ఎవ్రీథింగ్ నేషనలైజ్ బ్యాంక్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయో ఎవ్రీథింగ్ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి సత్యనారాయణపురం గ్రామం సిటీలో సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చే సత్యనారాయణపురం కాబట్టి ఆల్రెడీ విజయవాడలో కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 4 బ్రాంచెస్ ఎగ్జిస్టింగ్ నడుస్తూ ఉన్నాయి. ఇది సత్యనారాయణపురం బ్రాంచ్ సెంట్రలీ లొకేటెడ్ బ్రాంచ్ కింద అవుతుంది సిటీకి. కాబట్టి సత్యనారాయణపురం గ్రామస్తులు అందరూ కూడా, సిటీలో ఉన్న అందరూ కూడా మా సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ డిజిటల్ మీడియా రూపంగా మీ అందరికీ Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.